Hi Click TV viewers, this is Dr. Faniteja, consultant orthopedic and joint replacement surgeon, Omni Hospitals, Visakhapatnam. చాలా మందికి ఫ్రాక్చర్కి ఏదైనా సర్జరీ అయిన తర్వాత రాడ్ కానీ ప్లేట్ కానీ ఏదైనా వేసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఈరోజు ఆ విషయం మీద చిన్న అవేర్నెస్. సో చాలామంది ఏంటంటే ఫ్రాక్చర్ అయిన తర్వాత ఎప్పుడు మళ్ళీ తిరిగి బరువు వేయచ్చు ఆర్ ఎప్పుడు మళ్ళీ రొటీన్ పనులన్నీ చేసుకోవచ్చు అనే డౌట్ ఉంటుంది. సో దీనికి ఒక కామన్ ఆన్సర్ అనేది ఉండదు. మీ ఫ్రాక్చర్ ప్యాటర్న్ బట్టి అలాగే మీకు అయిన సర్జరీ బట్టి మీరు ఎన్ని రోజులు రెస్ట్లో ఉండాలి, ఎన్ని రోజులు నాన్ వెయిట్ బేరింగ్ అంటే బరువు వేయకుండా ఫ్రాక్చర్ అయిన పార్ట్ మీద ఉండాలి అనేది మీ ఆర్థోపెడిక్ సర్జన్ ఏదైతే చెప్తారో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇమీడియట్గా బరువు వేస్తే కనుక మనం సర్జరీ చేసినప్పుడు మనం ఫ్రాక్చర్ అయిన బోన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్క్రూస్ తోటి బిగించి ఉంచుతాం. సో మీరు ఇమీడియట్గా బరువు వేస్తే ఆ స్క్రూస్ ఈ బరువుని మోయలేకపోవచ్చు, దానివల్ల సర్జరీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా 3 నెలల వరకు ఆ ఎముక ఎప్పుడైతే కొంచెం గట్టిపడుతుందో అప్పటిదాకా పూర్తి బరువు వేయకుండా ఉంటే తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. అలాగే కాల్షియం అండ్ విటమిన్ డి రిచ్ ఫుడ్స్ అలాగే వాటి తాలూకా సప్లిమెంట్ ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఏదైనా పప్పు అలాంటివి తింటే కుట్లకి చీమ పడతాయి అనే అపోహ చాలా మందిలో ఉంటుంది. సో అలాంటిది ఏం లేదు, మీరు హెల్దీ డైట్ అన్నీ తీసుకోవచ్చు. బట్ సర్జరీ తాలూకా ఏరియా ఏదైతే డ్రెస్సింగ్ అది ఉంటుందో అది చాలా నీట్గా స్టెరైల్గా గ్లౌజ్ అవి వాడి చేసుకుంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.